ఇది పచ్చి మామిడికాయలు తెచ్చాను. 1 వీక్ అయింది. కొంచెం మెత్తబడినాయి కానీ ఒకటైతే ఒకవైపున కుళ్ళింది. ఆ కుళ్ళిన వరకు తీసేసి తిందామని ట్రై చేస్తే పులుపుగానే ఉంది. అప్పుడు నాకేమనిపించింది, కొంచెం కారం ఉప్పు అద్ది తినేద్దామా అనిపించింది. తర్వాత వెంటనే ఏమనిపించిందంటే ఇది న్యాచురల్ కాదు. నాలికను ఒక్కదాన్ని నమ్మచ్చు. నాలిక న్యాచురల్ ఐటమ్ని మంది కాదు అని చెబుతుంది. అంటే పులుపు అంటే ఏంటి, మంది కాదు అని. సో మనం ఆపేయాలి దాన్ని, అది మన ఫుడ్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఉప్పు కారము లేకపోతే దానికి బెల్లం కలిపి మిక్సీలో వేసి తినచ్చు. కానీ అది మన నాలికని మనం మోసం చేస్తున్నట్టు. మన కళ్ళను కూడా ఒక్కోసారి మనం నమ్మకపోవచ్చు, మన చెవులను కూడా ఒక్కోసారి మనం నమ్మకపోవచ్చు. అంటే దాన్ని చీట్ చేసేయడానికి ఈజీ ఉంటుంది. కానీ నాలిక బయట పదార్థం న్యాచురల్ అయినప్పుడు కరెక్ట్గా చెప్తుంది. సో ఆ పులుపు అని చెబుతుంది అంటే ఇది నీ ఫుడ్ కాదురా బాబు అని చెబుతుంది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని పచ్చి మామిడికాయని పచ్చడిలో పెడతారు. పచ్చడి అంటే ఏమైంది, ఉప్పు కారం బాగా దంచి కొడతారు, దంచి కొట్టి ఆయిల్ కూడా కొడతారు. సో అప్పుడు అన్నీ కలిపి మాస్క్డ్ టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ బాగుందని చెప్పి తినేస్తున్నారు. ఇది కార్బైడ్ పెట్టింది. కార్బైడ్ పెట్టిన పొడులు ఇట్లా ఉంటాయి. కొన్ని చెట్లు, ఇది బంగినపల్లి చెట్లు ఏమైందంటే కోసాక కూడా కొంచెం పండుద్ది ఫాస్ట్గానే పండు. కానీ కొన్ని రసాల మొక్కలు ఇట్లా పచ్చడికాయలు అంటారే, ఇవి చెట్టు నుంచి కోసాక తొందరగా పండవు, స్లో ప్రాసెస్. చెట్టు మీదే అయితే పండుతాయి మళ్ళీ. ఇప్పుడు ఇవి చక్కెరకేళీలు బనానాలు కూడా పండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కొంచెం పైన తోలు కొంచెం పడినట్టు అనిపిస్తుంది కానీ లోపల బాగుంటుంది. సో వన్ ఆఫ్ ద స్టోరేజ్ ఫెసిలిటీ. నేను ఒక్కొక్క గల్ల తెచ్చుకుంటాను, అందుకని ఎక్స్ట్రా అవుతాయి కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రోజుకి ఒక 7-8 లేకపోతే 10 తింటూ ఉంటా, అట్లా అనమాట. ఓకే, దీని గురించి మన నాలిక చెప్పేది మనం అర్థం చేసుకొని మన నాలిక మాట మనం వినాలి అనే దాని కొరకు ఇది. ఓకే, బాయ్.